శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాష సాహిత్య సేవ 4వ భాగం 25/1/24. ఆయన బాల్యం చదువు అయిపోయింది. ఇప్పుడు దీన్ని సిద్ధాంత గ్రంథంగా రాసిన వారు డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారు. గ్రంథాలయ ఉద్యమ నిర్వహణ ఆయన మనకు మిగతా వాడు ఎంత పేరో ఈయనకు కూడా అంతే. తెలంగాణ ప్రజలు నైజాం పరిపాలనలో ఎంత బానిసత్వంతో బతుకుతున్నది లక్ష్మణరావు గారు ప్రత్యక్షంగా చూడగలిగారు. నిజాం నిరంకుశ పాలనా బంధం తెలుగు సోదరులకు ప్రతిబంధకంగా ఉందని, దాన్ని విచ్ఛిన్నం చేస్తే కాని తెలుగు జాతికి మనుగడ లేదని ఆయన ఆనాడే ఊహించారు. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర వహించింది ఈ కారణం వల్ల. గ్రంథాలయాల ద్వారా ప్రజల్లో చైతన్య దీప్తిని కలిగించి వాళ్ళని అంధకారం నుండి విముక్తి చెయ్యాలని లక్ష్మణరావు గారు సంకల్పించారు. లక్ష్మణరావు గారు చేపట్టిన ప్రతి పనికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అవిచ్ఛిన్నమైంది. తన అంతరంగంలో ఉత్పన్నమైన భావాన్ని పరిపుష్టమైన పునాదులు వేసుకున్న తరువాతే ఆయన రూపకల్పనకు సిద్ధపడతారు. చేపట్టే ప్రతి పనికి లక్ష్యాన్ని నిర్ధారించుకోవటం ఆయనకు అలవాటు. శాశ్వతంగా నిలిచే ఫలితాల కోసమే ఆయన జీవితమంతా ఆరాటపడ్డారు. 1901లో హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయ స్థాపనతో గ్రంథాలయ ఉద్యమానికి అంకురార్పణ జరిగినప్పుడే విభిన్న ప్రాంతాలలోని తెలుగు ప్రజల మధ్య భావ సమైక్యత పునాది ఏర్పడి ఒక ప్రాంతంలోని ప్రజలను జాగృతం చేసి తక్కిన ప్రాంతాలలోని ప్రజలను వాళ్లతో అనుసంధించడం ఈ ఉద్యమ లక్ష్యం. లక్ష్మణరావు గారి లక్ష్యం ఇంత నిగూఢమై ఆయన పరిశ్రమను ఆశాంతం పరిశీలిస్తే ఆయన చేపట్టిన ప్రతి పనిలో అంతటి విలక్షణమైన లక్ష్యాలు నిక్షిప్తమై ఉంటాయని తెలుసు. అందుకే ఆయన మొదట్లో ఒక వ్యవస్థ అని చెప్పాను నేను అంటున్నారు మధుసూదన్. లక్ష్మణరావు గారు నడిగూడెంలో ఉన్న రోజుల్లో హైదరాబాద్ ఆయన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం. అక్కడ ఆయనకు రావిచెట్టు రంగారావు గారితో పరిచయమే. రావిచెట్టు రంగారావు అభ్యుదయ భావాలు కలవాడు. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో ఆయన లక్ష్మణరావు గారికి తోడుగా నిలిచాడు. మణగాల రాజా నాయని రంగారావు ఆర్థిక సహాయాన్ని అందించేవాడు. ఈ ముగ్గురి ప్రయత్న ఫలితంగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పడి తెలంగాణలో సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు కేంద్ర స్థానంగా పనిచేది. వీరందరితో వ్యక్తిగతంగా పరిచయమున్న ఆదిరాజు వీరభద్రరావు గారు ఇలా అన్నారు: ఈ త్రిమూర్తులను తెలంగాణలోని భాష ఆంధ్ర భాషా స్థితిని బాగుపరచటానికి మంత్రాంగం చేశారు, మంతనాలు జరిపారు. తత్ఫలితంగా శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపితమై అఖిలాంధ్ర దేశంలో అధునాతన పద్ధతుల మీద స్థాపితమైన మొట్టమొదటి ప్రజా గ్రంథాలయం ఇదే. ఈ గ్రంథాలయ స్థాపనకు స్ఫూర్తినిచ్చిన వారు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఆంధ్రదేశంలో అడుగిడగానే మొట్టమొదట చేసిన మహాకార్యమే ఈ ఆంధ్ర భాషా నిలయ స్థాపన. ఇది తెలంగాణలోని ఆంధ్రులకు కనువిప్పు చేసి
విజ్ఞాన భిక్షవెత్తి మహోద్యమానికి దారితీసింది. హైదరాబాదులో ఈ గ్రంథాలయం స్థాపించే నాటికి నెలకొని ఉన్న పరిస్థితిని, తరువాత ఈ గ్రంథాలయ ఉద్యమం సాధించిన ప్రగతిని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలా చెప్పారు. అప్పటి నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఒక చోట చేరి మాట్లాడుకోవటానికి అవకాశం లేదు. ఏ చిన్న సమావేశం, ఏ సాంఘిక కార్యక్రమం జరపాలన్న అధికారుల ఉత్తర్వులు ముందు పొంది జరపాల్సి ఉండేది. హైదరాబాద్ సంస్థాన ప్రజల బహిరంగ జీవితమంతా కూడా అధికారుల పర్యవేక్షణ కిందనే జరిగేది. హైదరాబాద్ సంస్థానానికి మా బోటి వాళ్ళెవరూ పోవటానికి అవకాశాలు ఉండేవి కావు. హైదరాబాద్ ఇలాకాలో రైలు నడిచినంత కాలం ప్రయాణం చేస్తూ ఉంటే హైదరాబాద్ భూమి మీద కాలు పెట్టకపోయినా మమ్మల్ని హైదరాబాద్ పోలీసు వాళ్ళు కాపలా కాస్తూ అక్కడక్కడ మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండే. అటువంటి పకడ్బందీ కల నిరంకుశ రాజకీయ వాతావరణం హైదరాబాద్ సంపూర్ణ స్వాతంత్రం సంపాదించే వరకు అక్కడి గ్రంథాలయాలు చక్కగా ప్రజల చైతన్యానికి తోడ్పడ్డాయి అన్నారు హరిసర్వోత్తమరావు గారి జీవితంలో మాదల వీరభద్రరావు గారు. పైకి గ్రంథాలయ ఉద్యమంగా కనిపించిన దీని అసలు ఉద్దేశం ప్రజల కళ్ళు తెరిపి తెలుగు భాషాభిమానాన్ని కలిగించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెళ్లకించాలి. ఆనాటి పరిస్థితులలో విప్లవాత్మకమైన ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించడం నిజంగా ఒక సాహసం. ఒక రంగా లక్ష్మణరావు గారు గ్రంథాలయ ఉద్యమ రూపంలో నైజాముకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటాన్ని 1901లోనే అంకురార్పణ చేశారని చెప్పచ్చు. నాయన్ రంగారావు వంటి వాడు దీనిలో పాల్గొనడం ఆశ్చర్యం. నాయని రంగారావు విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు అంటలో ఇదే దృష్టాంతం. సంస్థానాధిపతి అయిన దేశం పట్ల అభిమానం, స్వాతంత్ర ఉద్యమం పట్ల సహానుభూతి ఆయనకు. ఎన్నో సంస్థలకు, కళాశాలలు భూరి విరాళాలిచ్చి సాహిత్య సాంస్కృతిక ఉద్యమాల వికాసానికి ఆయన ఎంతో దోహదం చేశారు. లక్ష్మణరావు గారి చెలిమితో ఎదిగిన ఆయన వ్యక్తిత్వం ఆయనను అంతటి విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్ది ఉంటుంది. ఆయనకు లక్ష్మణరావు గారి చెలిమి లేకపోతే మునగాల సంస్థానం కూడా కాలానికి ఎదురేది భారతదేశ అభ్యుదయోద్యమంలో రూపుమాసిపోయిన సంస్థానాల జాబితాలు చేరిపోయి ఉండేది అన్నారు. కొన్నాళ్లకు నాయన్ రంగారావు భూస్వామ్య నిరంకుశ విధానాలను పట్టుకొని పాకులాడి సంస్థాన పరిధిలోని రైతాంగంలో అసంతృప్తి కలగడానికి కారకుడయ్య. ఈ అసంతృప్తి తరువాత కమ్యూనిస్టు విప్లవంగా పరిణమించి, అయితే ఈ కారణంతో అప్పటి వరకు ఆయన అభ్యుదయోద్యమ నిర్వహించిన పాత్రను కొట్టివేయటానికి వీల్లేదని చెప్తున్నారు రజగిత గారు. రంగారావు వివేకానంద స్వామికి శిష్యుడు. వివేకానందుడు అప్పటికే హిందూ మత వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి భారత జాతి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశాడు. 1993లో అమెరికాలోని చికాగో నగరంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అనేక మంది శిష్యులను తయారు చేసింది. ఆయన ఉపన్యాసాలను మననం చేసుకుంటూ క్రైస్తవ మతాన్ని ఢీకొన్న యువకులు ఆనాడు కోకొల్ల. నాయని రంగారావు కూడా ఆ కోవలో వాడు. అంతేకాక ఆయన తరచుగా వివేకానందాన్ని చూసేవాడు. ఆ సందర్భంలో ఆయన వెంట రంగా లక్ష్మణరావు గారు కూడా ఉంటారు. భారతీయ సంస్కృతిపై వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసాలు లక్ష్మణరావు గారిని బాగా ఆకర్షి
లక్ష్మణరావు గారు వివేకానందని సందర్శించటానికి వెళ్ళినప్పుడు కలకత్తా విశ్వవిద్యాలయంతో సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత 1902లో అదే విశ్వవిద్యాలయంలో ఎంఏ పరీక్షకు ప్రైవేటుగా కూర్చొని ఉత్తీర్ణులై సంస్కృతం తత్వశాస్త్రాలను ప్రధాన విషయాలుగా తీసుకొని ఆయన ఎంఏ పూర్తి చేశారు. ఆంగ్ల పట్టభద్రుల్లో సంస్కృతం బాగా చదివి అపార పాండిత్యం సంపాదించిన ప్రతిభాశాలిగా ఆయన పరిగణనలోకి వచ్చి ఆయన మేధా సంపత్తి ఇంత ఎత్తుకు ఎదిగిన ఆయన వయస్సు కేవలం అప్పుడు 26 మాత్రం. ఇంత చిన్న వయస్సులో ఇంత ప్రతిభను సంపాదించడం సామాన్యులకు సాధ్యమయ్యేది. లక్ష్మణరావు గారు అసామాన్య వ్యక్తి, అందుకే ఆయనకు సాధ్యమైంది. వయస్సులో చిన్నవాడైన సంస్థానానికి చెందిన వ్యవహారాలు పరిష్కరించడంలో ఆయన ఎంతో ప్రతిభ కనపరిచేవాడు. ఒక్కొక్కసారి నాయని రంగారావు దర్పం వల్ల జటిలమయ్యే సమస్యలు కూడా ఆయన చాకచక్య కారణంగా అవలీలగా పరిష్కరింపేవాడు. ఒకసారి 1904లో సంస్థానానికి చెందిన 2 కేసులను కృష్ణా జిల్లా న్యాయమూర్తి కొట్టేయటం జరిగింది. దానిపై ప్రతిపక్షం వాళ్ళు తిరిగి మద్రాసు హైకోర్టుకు అప్పీల్ చేశారు. సంస్థానం బరువు బాధ్యతలు అంతా లక్ష్మణరావు గారిదే కనుక ఆయన తరచుగా మద్రాసు వెళ్ళటం జరిగేది. ఎక్కువ రోజులు మద్రాసులో ఉండే పరిస్థితి రావడంతో ఆయన 1905లో కుటుంబాన్ని మద్రాసుకే మార్చారు. ఆయన సాహితీ కార్యరంగం మద్రాసుకు మారింది. అక్కడ అయ్యదేవర కాళేశ్వరరావు వంటి మిత్రుల తోడ్పాటు జరిగింది. కాళేశ్వరరావు అప్పుడు న్యాయశాస్త్రం చదువుతున్నాడులా. కోర్టు కేసుల కారణంగాను లేక న్యాయశాస్త్రం చదువుతున్న మిత్రుల తోడు వల్లను ఆయన మళ్లీ చదువుకోవాలనే అభిలాషకై ఆ తర్వాత FLలో ఉత్తీర్ణుడై BL కూడా ప్రవేశించారు. అయితే BL పూర్తి చేయకుండానే మధ్యలో మానేసి సంస్థాన వ్యవహారాలకు సంబంధించిన పనిభారం, సాహితీ వ్యాసంగం చురుకుగా సాగించాలన్న పట్టుదల ఇందుకు కారణం కావాలి. దేశవ్యాప్తమైన జాతీయోద్యమం కూడా ఆయన్ను ఆకర్షించి ఉంది. జాతీయోద్యమాన్ని సమీక్షించుకొని తన కార్యరంగాన్ని సిద్ధం చేసుకోవాలన్న ఆకాంక్షతో ఆయన తన పూర్తి ధ్యాస సమకాలీన పరిస్థితిపైకి మళ్లించి సమకాలీన పరిస్థితులు దేశ సేవ. భారతదేశానికి రిప్పన్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చిన లార్డ్ కర్జన్ 1905లో పరిపాలనా సౌలభ్యం పేరుతో బెంగాల్ రాష్ట్రాన్ని 2గా విభజించి పైకి పరిపాలనా సౌలభ్యమని చెప్పిన బెంగాలీలు కలిసికట్టుగా ఉంటే తమకు ముప్పలు తప్పవన్న భయంతో సంకుచిత స్వభావంతో కర్జన్ బెంగాల్ విభజన చేశారు. కర్జన్ తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లో. ఈ చర్య దేశవ్యాప్తంగా పెద్ద సంచలనానికి. ఆంగ్లేయులు తమ స్వార్థం కోసమే బెంగాల్ విభజన చేశారని ప్రతి భారతీయుడికి తెలుసు. అప్పటి వరకు నత్తనడక నడుస్తున్న జాతీయ ఉద్యమం కర్జన్ తీసుకున్న నిర్ణయంతో పెంచి ఊపందుకొని జాతీయ నాయకులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నడుం బిగించారు. జమీందారు, న్యాయవాదులు, విద్యార్థులు, ధనికులు, పేదలు ఒక్కరే సమస్త ప్రజలు వీళ్ళకి అందగాని. మాకు కావలసింది సంస్కరణ కాదు, మా దేశం మాకు అప్పగించి మీరిక్కడి నుంచి ముఠాముల్లా సర్దుకోవాలి అనే నినాదంతో అతివాద వర్గంపై ఈ వర్గంలో అరవింద ఘోష్, లోకమాన్య బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపి చంద్రపాల్ ముఖ్య సంస్కరణలతో సరిపెట్టుకొని దశల వారీ ప్రయత్నాల ద్వారా స్వాతంత్రం సంపాదించుకోవాలి అనే దృక్పథం కలవాళ్లు మితవాళ్ళు.
వీరిలో దాదాబాయి నౌరోజీ, ఫిరోజీ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే. బెంగాల్ విభజనకు నిరసంగా దేశవ్యాప్తమైన వందే మాతర ఉద్యమం అతివాదుల ఉద్యమం. వీరి దృష్టిలో భారతదేశం ఆరాధ్య దైవం. భారతదేశం అంటే భారతమాత. భారతమాతకు పేర్లు కాళీ, దుర్గా, భవాని. కాళీమాతను పూజించినట్టు భరతమాతను పూజించాలి. దేవతలను ప్రసన్నులుగా చేసుకోవటం కోసం ఏ విధంగా అయినా బలి ఇస్తాము. అదేవిధంగా దేశం కోసం అవసరమైతే ప్రాణాలు త్యాగం చెయ్యాలి అని వీళ్ళు ఉద్బోధించి, వీళ్ళంతా ఉచ్చరించే మంత్రం వందే మాతరం. దీనికి బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి గీతం ప్రాణం పోసి బెంగాల్లో బయలుదేరిన ఈ వందే మాతర ఉద్యమం దావానలంగా దేశం నలుమూలలకు వ్యాపించి మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ గణేశ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను తిరునాళ్లలాగా జరిపారు. అదేవిధంగా అరవింద ఘోష్, బిపిన్ చంద్ర పాల్ బెంగాల్ కాళీ దుర్గ పూజలు పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాల్లో నిర్వహించారు. సామాన్యులను స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములను చెయ్యాలన్న సంకల్పం ఈ ఉత్సవాల నిర్వహణలో లక్ష్యం. దీనివల్ల ప్రజల్లో దేశాభిమానం పెంపొంది స్వాతంత్ర సమరానికి కదలి వస్తారని వాళ్ళ విషయం. భారతదేశంలో అనాది నుండి ఆచరణలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలకు దేశభక్తిని అన్వయించినందువల్లనే ఈ వందే మాతర ఉద్యమం చదువురాని సామాన్యులను సైతం కదిలించి స్వాతంత్ర ఉద్యమంలో నవశకాన్ని ప్రారంభించి సమస్త ప్రజానీకాన్ని కర్తవ్య ఉన్ముఖులను చేసి ప్రపంచ దేశాల్లోని తక్కిన దేశాల స్వాతంత్ర ఉద్యమాలు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి తేడా ఉంది. ఐరోపా దేశాల స్వాతంత్ర ఉద్యమం రాజకీయ ఐక్యం మీదనే కేంద్రీకృతమై నడిచి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం సాగించే తరుణంలో సంస్కృతి కోసం కూడా పోరాడాల్సి వచ్చి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని భారతదేశం స్వాతంత్ర ఉద్యమం నడిచి ప్రజలు చైతన్యవంతులైతే కాని స్వాతంత్ర ఉద్యమానికి కదలి రాలేదు. ప్రజల్లో చైతన్యం కలిగించడం సాంస్కృతిక పునరుజ్జీవనం లక్ష్యం. తరువాత ప్రజలను సమీకృతం చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించడం రాజకీయ ఉద్యమ బాధ్యత. వందే మాతర ఉద్యమం ఈ రెండు లక్షణాలతో అతివాద పద్ధతిని అనుసరించి ఈ ఉద్యమ నాయకులు దేశమంతటా పర్యటించి విదేశీ వస్తువులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ న్యాయస్థానాలు బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పిలుపిచ్చి దేశమంతటా జాతీయ భావం ఏర్పడి జాతీయ పాఠశాలలు, జాతీయ న్యాయస్థానాలు వెలువడి మద్రాసులో కొందరు విద్యార్థులు సమావేశమై వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ వారి మార్గాన్ని అనుసరించాలని తీర్మానం చేసి ఈ ఉద్యమం ప్రజలను ఆకర్షించటానికి ఒక పెద్ద సభ జరపాలని కూడా నిర్ణయించి ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో కొమర్రాజు, గాడిచెర్ల, అయ్యదేవర, గొల్లపూడి మొదలైన వాళ్ళు. సుప్రసిద్ధ కన్నడ కవి సుబ్రహ్మణ్య భారతి ఈ సమావేశంలో ఉన్నారు. లక్ష్మణరావు గారు అప్పుడు విద్యార్థులలో లక్కే. అప్పుడు ఆయన న్యాయశాస్త్రం చదివే విద్యార్థి. సభ జరపాలన్న వీరి నిర్ణయాన్ని కొందరు పెద్దలు హేళించి అయినా లెక్క చేయకుండా సభ జరిపి తీరాలని నిశ్చయించి సభకు అధ్యక్షత వహించవని ఎవరిని అడిగినా లాభం లేకపోయి చివరికి స్వదేశీ మిత్రన్ సంపాదకుడు జి సుబ్రహ్మణ్య అయ్యర్ అంగీకరించటంతో అనుకున్న ప్రకారం 1905లో సెప్టెంబర్లో సభ జయప్రదంగా నిర్వహించారు.
దాదాపు 5-6 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సభలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం నిధిని వసూలు చేయటానికి లక్ష్మణరావు గారు మద్రాసులో పగడాల వీధిని ఎన్నుకున్నారు. ఈ రకంగా అందరూ పెద్ద మొత్తంలో నిధిని వసూలు చేసి జాతీయ నాయకులకు అప్పగించలేదు. ఆ తర్వాత 1907 బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి వచ్చిన లక్ష్మణరావు, నాయన్ రంగారావు, గాడిచెల్ల వీళ్ళు అందరూ ఆయన ఘన స్వాగతమిచ్చి ఆంధ్రదేశంలో ప్రధాన పట్టణాలలో ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. లక్ష్మణరావు గారు ఎంతటి దేశభక్తులో ఈ సంఘటన నిరూపిస్తుంది. లక్ష్మణరావు గారు స్వాతంత్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర వేరు, అది విభిన్నమైంది, విలక్షణం. రాజకీయ రంగంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య మొదలైన వాళ్ళు, సంఘ సంస్కరణ ఉద్యమంలో వీరేశలింగం, వ్యావహారిక భాషలో గిడుగు రామ్మూర్తి, నవ్య కవిత్వ ఉద్యమంలో గురజాడ, వీరావేశంలో వ్యవహరిస్తున్న రోజులు. లక్ష్మణరావు గారి ఈ ఉద్యమాలన్నిటినీ మూర్తీభవించుకున్న వాళ్ళే. ఆయన గొప్ప సంఘ సంస్కర్త అని చాలామందికి తెలుసు. అచ్చమాంబ సాగించిన మహిళాభ్యుదయ ఉద్యమంలో ఆయన పాత్ర శ్లాఘనీయం. లింగం గారు ప్రారంభించిన సంఘ సంస్కరణ ఉద్యమం ఆయన్ను బాగా ఆకర్షి. పంతులు గారిలాగా లక్ష్మణరావు సాంప్రదాయకమైన సనాతన కుటుంబంలో జన్మించి ఆయనలాగా ఈయన కూడా సనాతన సంప్రదాయాలు ఛేదించుకొని అభ్యుదయ పథంలో పయనించారు. లక్ష్మణరావు గారి ప్రోత్సాహం వల్లనే ఆయన 2వ మేనమామ బండారు దండపాణి వితంతు వివాహం చేసుకున్నారు. లక్ష్మణరావు గారు సంభగ సంస్కర్త అని నిరూపించటానికి మరొక ఉదాహరణ 1907లో నందిగామలో జరిగిన కాంగ్రెస్ సభ. 1907 జనవరి వేసవిలో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన రాజకీయ సాంఘిక సంఘాల ఆహ్వాన సంఘాలకు నాయన్ రంగారావు అధ్యక్షుడు. రాజకీయ సభ ఆహ్వాన సంఘానికి కాళేశ్వరరావు, సాంఘిక సభ ఆహ్వానానికి కొమర్రాజు లక్ష్మణరావు కార్యదర్శి. రాజకీయ సభ 2 రోజులు, సాంఘిక సభ 1 రోజు జరిగాయి. ఈ సభలకు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, రావిచెట్టు రంగారావు, ఆచంట లక్ష్మీపతి, ఆదిపూడి సోమనాథరావు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు మొదలైన మహామగులు హాజరు. రాజకీయ సభకు వల్లూరి సూర్యనారాయణరావు, సాంఘిక సభకు కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షుడు. సాంఘిక సభలో వితంతు వివాహాలను అస్పృశ్య నివారిస్తూ తీర్మానాలు చేయబడి సాంఘిక సభ ముగిసిన రోజు రాత్రి అన్ని కులాల వారితో సహబంతి భోజనం ఏర్పాటు చేసి లక్ష్మణరావు గారి వీటికి ఆధ్వర్యం. ఈ సహబంతి భోజనం ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైన చర్య. అభ్యుదయ భావం కల వాళ్ళంతా ఆ రోజు సహబంతి భోజనమే చేసి సహబంతి భోజనం ఇష్టం లేని వాళ్ళకి విడిగా ఏర్పాట్లు కూడా చేసి, అయితే లక్ష్మణరావు గారు దాని గురించి పట్టించుకోవాలి. తిన్నగా సహబంతి భోజనం చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేసి తన అభ్యుదయ భావాన్ని ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత లక్ష్మణరావు గారు చాలా మంది బంధువులకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ రోజుల్లో పెదవాళ్ళు, పూర్వాచార పరాయణులు, సంఘ సంస్కర్తలు పోటీపడి సభలు నిర్వహించేవారు. పూర్వాచార పరాయణులు సంఘ సంస్కరణను ఖండిస్తూ సభను నిర్వహిస్తే వారిని ఇంకా ఉడికించాలని సంఘ సంస్కర్త అభిలాష గలవారు ఎక్కువ సభలు జరిపేవారు. సంఘ సంస్కర్తల సభ
అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యం వహించి లక్ష్మణరావు గారు మద్రాసు నుండి ఈ సభలకు హాజరై సంఘాన్ని సంస్కరించాల్సిన అవసరాన్ని అనేక ప్రసంగాల్లో చెప్పారు. ఆ రోజుల్లో కొమర్రాజు లక్ష్మణరావు, అయ్యదేవర, గడిచెర్ల, పింగళి లక్ష్మీనారాయణ వీళ్ళంతా ఒక ముఠ. వీళ్ళందరికీ లక్ష్మణరావు గారిపై అభిమానం ఎక్కువ. ఆయన సలహాను తీసుకున్న తరువాతే అడుగు ముందుకు వేసేవారు. లక్ష్మణరావు గారిని వాళ్ళందరూ అన్నయ్య అని పిలిచేవాళ్ళంటే ఎంత విశిష్టమైన స్థానం వారికి ఉండేదో వాళ్ళ గుండెల్లో. ఒకసారి ఒక వింత సంఘటన జరిగి 1908లో సర్కార్ అనే బెంగాలీ యువకుడు కలకత్తా నుండి పెదవాడు. అతనికి అయ్యదేవర కాళేశ్వరరావు ఇంట్లో విడి హరి సర్వోత్తమరావు, పింగళ లక్ష్మీనారాయణ అతనితో సంప్రదింపులు జరిపారు. కాళేశ్వరరావు గారు 1906 సంవత్సరం జూన్ నుండి బెదవాడలో న్యాయవాద వృత్తి చేశారు. లక్ష్మణరావు గారు బెదవాడ వచ్చినప్పుడల్లా కాళేశ్వరరావు గారి ఇంట్లోనే ఉండేవారు. ఆయనకు ఆ యువకుడు బ్రిటిష్ ప్రభుత్వంపై బెంగాలు యువకులు సాయుధ విప్లవం లేవదీయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. బాంబులు తయారు చేయటం, నదుల మీది వంతెనలు కూలద్రోయడం, అధికారులను హత్య చేయడం వారి పథకంలో భాగం. ఈ విప్లవంలో ఆంధ్ర ప్రాంతంలో యువకులు పాల్గొనాలని కోరారు. కారికి ఆ యువకుడు చెప్పిందంతా అర్థమైంది. దేశం కోసం తీసుకో ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమైన ఆ యువకుల పట్ల గౌరవాభిమానాలు ఉన్నప్పటికీ సాయుధ విప్లవం నాటి పరిస్థితుల్లో సరైంది కాదని ఈ వృత్త బృందం భావి. ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం లేకపోతే అటువంటి విప్లవాల వల్ల ప్రయోజనం ఉండదు. హత్యలు చేయటం, అల్లకల్లోలాన్ని సృష్టించడం ఇటువంటివి ప్రజలకు ఉద్యమకారుల వ్యతిరేక భావాన్ని కలిగించవచ్చు. శాంతియుత పద్ధతులను అనుసరించి ప్రజలను సమీకృతం చేయటమే సరైన. దీనివల్ల ఫలితాలు ఆలస్యమైన శాశ్వతమైన ఫలితాలిస్తాయి. ఈ విధంగా ఊహించిన ఈ మిత్ర బృందం బెంగాలీ యువకుడికి తమ అసమ్మతి తెలిపి అతన్ని పంపేసింది. ఈ సంఘటన ముఠాగా వ్యవహరించే మిత్ర బృందం భావాలకు ప్రతిబింబం. ఈ సంఘటనతో లక్ష్మణరావు గారికి సంబంధం లేకపోయినా ఆయన బృందంలో వాడే కనుక ఆయన భావాలకు ప్రతీకగా దీన్ని తీసుకో. ఒకే భావాలు గల యువకులందరూ ఒకచోట చేరి లక్ష్మణరావు గారి సలహాలతో వ్యవహరిస్తూ ఉండేవారు అంటే ఆయన ప్రభావం వాళ్ళందరిపైన ఉండి ఉంటుంది. లక్ష్మణరావు గారు జాతీయ ఉద్యమంలో కానీ సంఘ సంస్కరణ ఉద్యమంలో కానీ నాయకత్వం వహించాల. ఒక ప్రత్యేక మార్గాన్ని అనుసరించి తన లక్ష్య సాధన కృషి చెయ్యాలి అనేటువంటి సంకల్పమే ఆయనకు కారణం. ఆయన లక్ష్యంతో సాహితీ వికాసం, సంఘ సంస్కరణ, స్వాతంత్ర లక్ష్యం ఇవన్నీ ఉన్నాయి. అయ్యదేవర కాళేశ్వరరావు గారు లక్ష్మణరావు గురించి ఈ విధంగా అన్నారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు రాజకీయ భావాలలో మహారాష్ట్రంలో వ్యాసాలు రాయటంలో తిలక్ గారి శిష్యులు, సంఘ సంస్కరణలో గోఖలే గారికి శిష్యులు. తిలక్ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో అతివాది. ఆయన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పి ప్రజల్లో దేశాభిమానాన్ని రేకెత్తింపచేసి గ్రామాల దగ్గర నుండి ఆరంభమైన ఆంగ్లేయుల పెత్తనాన్ని మారుమూల ప్రాంతాలలో నివసించే సామాన్య ప్రజల అండదండలతో భేదించాలని తిలక్ లక్ష్యం. దీనికోసమే సామాన్య ప్రజలను సమీకృతం చేయగలిగే
కాళీ పూజాది కార్యక్రమాలను అతివాదులు నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని నాయకత్వం చేపట్టే దానికంటే ముందు ప్రజలను చైతన్యవంతంగా చేసి వాళ్ళని స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లించాలని లక్ష్మణరావు గారి సంకల్పం. దీనికి సాహిత్యమే సాధనం అన్నారు. స్వాతంత్ర ఉద్యమ ఫలితం సఫలీకృతం కావాలంటే దానికి గట్టి పునాదులు అవసరం. ప్రజలకు సమకాలీన పరిస్థితులు అవగతం చేసుకునే శక్తి ఉన్నప్పుడే అది సాధ్యము. ప్రజల్లో చైతన్యం రావాలంటే వారి భావనలో మార్పు రావాలి. భావనలో మార్పు తీసుకురాగలిగింది సాహిత్యం. ఈ దృష్టితో లక్ష్మణరావు గారు ఆలోచించారు. తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రజలను సమీకృతం చేయటానికి ప్రయత్నిస్తే లక్ష్మణరావు గారు సాహిత్యంలో తిలక్ మార్గాన్ని అనుసరించి చిన్నప్పుడే ఆయన శివాజీ చరిత్రను రచించడంలో ఉద్దేశం అదే. లక్ష్మణరావు గారి సాహిత్య కృషిని ఈ దృష్టిలో పరిశీలించాలి. అప్పుడే ఆయన మనకు అర్థమవుతుంది. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలన్న సిద్ధాంతానికి కట్టుబడి ఆయన సాహితీ రంగం శాసంగం సాగి ఆయన విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించిన, విజ్ఞాన సర్వస్వ రచన చేపట్టిన, చరిత్రను తెలుగు ప్రజలకు చెప్పాలని సంకల్పించిన, వీటన్నిటి వెనుక మహత్తర ఆశయం కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనాన్ని లక్ష్యంగా పెట్టుకొని సాహితీ సేవ చెయ్యాలి అన్నది లక్ష్మణరావు గారి ఆశ. ఎంతటి ఉదాత్తమైన ఆశయం! తెలుగు సారస్వతానికి, తెలుగు దేశానికి అంకితమైన పోయిన మహానుభావుడు కొమర్రాజు లక్ష్మణరావు గారు. రేపు విజ్ఞాన చంద్రిక స్థాపన, అందులో ఆయన ఏం చేశారు అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. స్వస్తి.